అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం ప్రకృతి వైపరీత్యాలను చూస్తున్నాము. ప్రకృతి వలన కలిగే నష్టాలని, కష్టాలని మనం అనుభవిస్తున్నాము. ఎందుకు మనకి కష్టాలు, నష్టాలు వస్తున్నాయి అనే ప్రశ్న వేసుకుంటే ప్రతిదానికి కూడా దేవుడు సమాధానం చెప్పవలసి ఉంది, మనం తెలుసుకోవాల్సి ఉంది. దానిని జ్ఞానము అంటాం. తెలుసుకునే విషయాన్ని జ్ఞానము అంటాం. ఈ జ్ఞానము మనము గ్రంథం ఆధారంగా తెలుసుకోవాలి. భగవద్గీత, బైబిలు, ఖురాన్ ఆధారంగా కొంత సమాచారాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం గాలిని చూస్తాం, గాలిని పీలుస్తున్నాము, వదిలిపెడుతున్నాం. ఇది మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ. మనల్ని అడిగి చేయట్లేదు, మనకు తెలియకుండా జరుగుతుంది. అదేవిధంగా మనము దారిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ గాలి మన చుట్టూ ఉంటుంది. దాని గురించి మనం పరిశీలన చేయము. కానీ కొంత గాలి వేగం యొక్క పర్సంటేజ్ పెరిగితే మనం గమనిస్తాం. ఉదాహరణకు మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనం ముందు గాలి కొంత వేగంగా వెళ్ళినప్పుడు ఆ రోడ్డు మీద ఉన్న మట్టి, ఆ చెత్త, ఆ పేపర్లు అవన్నీ కూడా గాలికి కొట్టుకొని పోతాయి. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అంత ప్రెషర్ ఉన్న గాలి ఉండదు. అంటే అంత ప్రెషర్ ఉండటం వలన అక్కడున్న దుమ్ము, ధూళి అంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. అక్కడ ఆ ప్రెషర్ గాలి ఎందుకు వచ్చింది, అక్కడ అంత గాలి ఎందుకు పనిచేసింది? మళ్ళా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ గాలి లేదు, అంత ప్రెషర్ గాలి లేదు. ఉన్న గాలియే ఇంకొంత వేగంగా వచ్చినప్పుడు అది మనకు తెలుస్తుంది. ఉన్నదే కొంత బలంగా పనిచేసినప్పుడు మనకు తెలుస్తుంది. గాలి ఎక్కువ అయితే దాని పర్సంటేజ్ని బట్టి మనం పడిపోకుండా జాగ్రత్త పడతాం. ఈ గాలి ఇంకా పెద్దది, అంటే సుడి గాలి లాగా, పిస్టర్స్ లాగా కారును కూడా 2 ముక్కలు చేసే శక్తి కలిగి ఉంది గాలి. ఈ గాలిని మనం బాగా గమనిస్తూ ఉంటే ఈ గాలిలో అనేక రకాలుగా మనకు తెలియబడుతూ ఉంటాయి. ఒకసారి ఇట్లా సుడిగాలిలా వస్తుంది, ఒకసారి ఇట్లా ఒక తెప్పలాగా వస్తుంది. ఇవి మనం గమనించాం, కానీ మనకు తెలియకుండా ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని చిన్నవి మనం గమనిస్తే మనకు కొంత అర్థమవుతుంది. ఒక దుమ్ము అంత దూరం ఎగిరిపడాలి అంటే ఎంత ప్రెషర్ గాలి కావాలి, అంత ప్రెషర్కి అంత దుమ్ము అక్కడి నుంచి లేకుండా పోతుంది. కొన్నిసార్లు గాలి వచ్చినప్పుడు ఆ రోడ్డు మొత్తం క్లీన్ అయిపోద్ది, శుభ్రంగా అయిపోద్ది. అక్కడ ఎవరు చీపురు పెట్టి ఊడ్చింది కాదు, ఇంకొకటి కాదు, క్లీన్ అయిపోద్ది. అది గాలి ఆ విధంగా ఆ ప్రెషర్కి అక్కడ ఉన్న దుమ్ము, ధూళి అంతా కూడా వెళ్ళిపోద్ది. అదేవిధంగా నీరు ఒక్కటే మనిషిని ముంచెత్తదు. నీరు మామూలుగా ఇన్ని క్యూసెక్లో వాటరు అని అనుకుంటే, ఒక బకెట్లో వాటర్ తీసుకుంటే ఆ వాటర్ కదలకుండా ఉంటే ఏమి కాదు, ఎవరికి ఏం కాదు. కానీ ఆ వాటర్ని ప్రెషర్లో పెట్టి కొడితే ఆ మురికి కానీ ఇంకోటి కానీ ఆ ప్రెషరు అనేది ఆ వాటర్కి కలిసినప్పుడు అది కొంత వేగాన్ని తీసుకొని మనం ఏదైనా శుభ్రం చేయడానికో లేకపోతే ఇంకో దానికో ఉపయోగిస్తాం. ఓన్లీ వాటర్ అయితే చలనం లేకుండా నీకు అక్కడ ఉంటుంది. ఒకవేళ డౌన్లో ఉంటే డౌన్లో కూడా చాలా చిన్నగా పోతుంది, స్మూత్గా వెళ్తుంది, స్పీడ్కి కూడా పోదు. ఈ యొక్క నిలువ ఉన్న వాటర్ క్వాంటిటీని బట్టి, దాని కింద ప్రెషర్
ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ట్యాంకులో వాటర్ ఉంటే ట్యాప్ తిప్పగానే వేగంగా నీళ్ళు వస్తాయి. ఆ ట్యాంకులో ఉన్న వాటర్ యొక్క బరువును బట్టి మనకి ట్యాప్‌లో ప్రెషర్ ఉంటది. ట్యాంక్‌లో నీళ్ళు తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ ప్రెషర్ కూడా తగ్గుతూ ఉంటది. కానీ ఇక్కడ విషయం ఏందంటే, అంత ప్రెషర్ రావాలి అంటే వాటరు ఎంతో ఎత్తులో ఉండాలి. అంత ఎత్తులో ఉండి, అంత క్వాంటిటీగా ఉండి, దానికి చుట్టూ ఒక బంధింపబడి ఉన్న స్థితి ఉంటే గానీ, అంత ప్రెషర్ నీకు రాదు. కానీ ఇప్పుడు వర్షాలొచ్చి, వరదలొచ్చి కొట్టుకుపోతున్నాయనంటే, ఓన్లీ వాటరే వస్తుందా? దాంట్లో ప్రెషర్ కూడా ఉందా చూసుకోవాలి. ప్రెషర్ అంటే వేగంగా ఎళ్తా ఉంటది. అడ్డం ఏదొచ్చినా, రోడ్డొచ్చినా, ఏదొచ్చినా కొట్టుకొని ఎళ్ళిపోద్ది. ఆ ప్రెషర్‌ని కాలిక్యులేట్ చేస్తే గనక, ఆ ప్రెషర్‌ని చూస్తే గనక, అక్కడ ఏం శక్తి ఎంత బాగా, ఎంత బలంగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. ఒక ఊరే కొట్టుకుపోయిందంటారు. అంత వేగం ఎట్లొచ్చింది? ఓన్లీ వాటర్‌కి అంత పవర్ ఉంటుందా? ప్రెషర్ అనేది లేకపోతే ఓన్లీ వాటరు వచ్చి ఊర్లలో నిలిచిపోతది. ఎట్లున్నది అట్లనే ఉంటది. తర్వాత డ్రై అయిపోతది. కానీ ఇట్లా పారటము, కొట్టుకుపోవడం, కోసుకుపోవడం, తీసుకుపోవడం, వేగంగా ప్రయాణించటం అనేది ఏదైతే ఉందో ఇదంతా ప్రెషర్ వల్ల జరుగుతది. కాబట్టి వాటరు, ప్రెషరు 2 కలిసి వస్తేనే పెద్ద విపత్తులు జరుగుతాయి. ఈ 2 కలిసి వచ్చి, కలిసి పని చేస్తూ ఉంటాయి. కనుక ఏదైనా ఒక విపత్తు రావాలంటే, ఆ విపత్తు అనేది ఈ సైంటిఫిక్‌గా చూసుకుంటే ఈ ప్రెషర్‌ని బట్టి ఉంటది. కనుక మనము ఆహ్, ఓన్లీ నీరేనా? ఈ ప్రెషరా? ఆ ప్రెషర్ ఎట్లొస్తుంది? దానెనక ఏం కంటికి కనపడని శక్తి పని చేస్తా ఉంది అని మనం కొంత యోచన చేయాలి. ఆలోచన చేయాలి. చేస్తే గాని మనకు కొంత అర్థం కాదు. ఇకపోతే మనం మామూలుగా సాధారణంగా ఇది భయంకరమైన శిక్షనే. ఒక ఊర్లు పోవటము, భయంకరంగా ఆస్తులు పోగొట్టుకోవటము, నష్టాలు పాలవ్వటము, అంతే జల దిగ్బంధనం అవ్వటము. ఏదైనా గానీ ఇప్పుడు మనకి ఎక్కువ విపత్తు జల దిగ్బంధనము, జలంతో ఉండే ఇబ్బంది ఇది మనం చూస్తాం. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువ జరిగేది మనకి దీనివల్ల. మిగతావి గూడా ఉన్నాయి శిక్షలు. అవి చిన్న చిన్నయి. చికెన్ గున్యా అని, డెంగ్యూ అని, మలేరియా అని, లేకపోతే మొన్నొచ్చిన ఆహ్, కరోనా వైరస్ అయితేనేమి, ఇవన్నీ గూడా మనకి ఒక లిమిటెడ్‌గా వచ్చి ఇబ్బంది పెడతా ఉంటాయి, పోతా ఉంటాయి. ఈ ఆస్తి నష్టం ఏం చేస్తాయి? చాలా తక్కువుంటది వాటి పర్సెంటేజ్. కానీ ఈ యొక్క విపత్తులు ఎక్కువ ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. దీన్ని ఎట్లా మనం ఆలోచన జేయాలి? ఎందుకు ఈ విపత్తొచ్చింది? ఆ నిర్ణయం ఎందుకు ఇట్లా జరిగింది? అని మనం కొంత యోచన చేయాలి. దీనికి సంబంధించి మనం బైబిల్‌లో పరిశోధన జేస్తే, బైబిల్ ప్రకారం ఆలోచన జేస్తే, ప్రతి విషయం గూడా మనకు ఎంతో కొంత దేవుడు అందించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆహ్, సాధారణంగా ఈ పనులన్నీ దేవుని పాలకులు, దేవుని దూతలు చేస్తా ఉంటారు. దేవుని దూతలు చేస్తా ఉంటారు. సరే ఒక పట్టణాన్ని మనం ఆధారం చేసుకొని చూస్తే, ఒక సిటీని ఆధారం చేసుకుంటే, అక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు, ఎంతోమంది రకరకాల ఉద్యోగాలు, రకరకాల పనులు చేసుకునే వాళ్ళుంటారు. వాళ్ళందరూ గూడా ఈ లోకంలో ఆహ్, వాళ్ళ పనులను ఆధారం చేసుకొని, భూమిని ఆధారం చేసుకొని, నీరును ఆధారం చేసుకొని బతుకుతా ఉన్నాం. అంటే దేవదూతలు ఏం జేస్తారు పని? వాళ్ళ పని ఎట్లా ఉంటుంది? వాళ్ళ శిక్షలు ఎట్లా ఉంటాయి? వాళ్ళ తీర్పులు ఎట్లా ఉంటాయి? వాళ్ళ విధానం ఎట్లా ఉంటుంది? అనేది మనం కొంత యోచన జేసి చూస్తే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మొదటి దగ్గర నుంచి చదవండి అందరూ. అక్కడ దేవదూతలు, తర్వాత వ్యభిచారం అంటే ఏంటిది? తర్వాత వాళ్ళకి విధించే శిక్షలు అవన్నీ గూడా రాసిపెట్టబడి ఉంది. మనం ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఏలయనగా సమస్తమైన జనములు మోహ ఉద్రేకముతో, మోహం అంటే నాది అని అధికంగా ఆ మోహం అధికంగా కలిగి
కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి, అంటే మోహ ఉద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును తాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. అంటే మద్యము తాగి మద్యంతో వ్యభిచరించారట, మోహంతో వ్యభిచరించారట, ఉద్రేకం కలిగి వ్యభిచరించారట. భూరాజులు అంటే ఎవడు? మనమే. ఓనికి వాడే రాజు కాబట్టి, మన ఇంటికి మనమే రాజు, మన ఒంటికి మనమే రాజు కాబట్టి మనల్ని భూరాజులు అంటున్నారు. బైబిల్ ప్రకారం భూరాజు అంటే మనమే, మన శరీరమే, మనమే అనుకుందాం. భూరాజులు దానితో వ్యభిచరించిరి మద్యంతో. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. డబ్బులు సంపాదించుకునేటోడంట ఈ మద్యం అమ్మేసి లేదా ఇంకా అలాంటి అలవాట్లు కలుగజేసి వాడు ధనవంతులైనరంట. వాస్తవమే, ఇప్పుడు కనిపిస్తుంది మనకి. లోకాన్ని పరీక్షిస్తే ఇప్పుడు అదే జరిగేది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం. ఇందాక 3 చదువుకున్నాము, ఇప్పుడు 4. మరియు ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండా ఉండునట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకుండా ఉండునట్లు దానిని విడిచి రండి. ఇందాకేమో వ్యభిచరించే వాళ్ళు చెప్పారు, ఇప్పుడు అలాంటి స్థితి మీరు తెచ్చుకోకండి, దాంతో వ్యభిచరించకండి. మీరు ఆ తెగుళ్ళు, అది తెగుళ్ళు అంట, అది తెగులు, అది ఇబ్బందికరమైందని తెగుళ్ళుగా చెప్పారు. అది ప్రాప్తించకుండా మీరు దాన్ని విడిచిరండి, అలాంటి అలవాట్లకు మీరు పోవద్దండి అని హెచ్చరిక చేస్తాడు మన మంచికే. ఆల్రెడీ ఇప్పుడు మనం మద్యం తాగేవాడు, తాగనివాడు, మోహం ఉన్నవాడు, లేనివాడు, వ్యభిచారం ఉన్నవాడు, లేనివాడు, ఈ విధంగా వ్యత్యాసం ఉంది మనకి. ఓకే, 4వ వచనంలో మనకి మంచి చెప్పారు. ఇక 5వ వచనంలోకి వెళ్తే, దాని పాపములు ఆకాశం అంటుచున్నవే. ఏది? మనం ఇందాక చెప్పుకున్న వ్యభిచారము, మద్యము, అలాంటివి, జూదము కూడా. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఎక్కడికి పోలే, వాళ్ళు చేసిన నేరము దేవుని దగ్గర లెక్క ఉంది, దేవుడి దగ్గర జ్ఞాపకంగా ఉంది అంటున్నారు. నీ దగ్గర జ్ఞాపకం ఉండకపోవచ్చు, నిన్న నువ్వేం తాగినవరా అంటే చెప్పం, కానీ దేవుడు అది దగ్గర, ఆయన దగ్గర డాటా ఉంది, ఆయన దగ్గర చిట్టా ఉంది, అది ఎప్పటికి పోదు, ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. తర్వాత 6వ వచనం, అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దాన్ని రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. ఇది ఎవరికి చెప్తున్నారు? దేవుడు దేవదూతలకి, ఏది ఆ వ్యభిచారం చేసుకున్న, మద్యం చేసుకున్న దానికి ఉంది కదా, అది 2 చేయండి. అది చేసుకుంది ఒకటే పాపం, 2 ఎందుకు అంటే దేవుడు చట్టం అంతే. మద్యం తాగితే 2 పాపం వస్తుంది, ఇక్కడ రాశాడు అదే, 2 కలిపి పెట్టుడి. ఓకే, రెట్టింపు అంటే అదే 2. ఎందుకు వచ్చిన తాగుడు, ఎందుకు వచ్చింది? సరే, రైట్. నెక్స్ట్ 7వ వచనం, అది నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనేను గనుక అది తన్ను తాను ఎంత గొప్ప చేసుకొని సుఖభోగములు అనుభవించనో అంతగా వేదనను దుఃఖము దాన్ని కలుగజేయుడి. ఇక్కడ రాణినిగా కూర్చుండు దానను అంటే ఒక మనిషి గురించే చెప్తాడు. ఇందాకేమో పురుషుల గురించి చెప్తే ఇప్పుడు స్త్రీల గురించి అనుకుందాము, కానీ అందరూ మన సర్వమానవాళికి చెప్పిన మాట ఇది. ఇక్కడ స్త్రీలుగా మాట్లాడడం జరిగింది. నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకోనేను గనక అది తను తాను ఎంతో గొప్ప చేసుకొని సుఖభోగములు అనుభవించను, అంతగా వేదనను దుఃఖము దాన్ని కలుగజేయుడు. ఈ లోకంలో అందరూ సుఖభోగాలకు, అష్టైశ్వర్యాలకు, అన్ని రకాల భోగభాగ్యాల్లో మునిగి తేలుతూ ఉంటారు. నేనేమన్నా వయసు మళ్ళిందా, నాకు నేను ఇట్లా ఉండాలని విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడున్న ఈ లోకంలో, ఇప్పుడున్న పరిస్థితి మనం అవగాహన చేసుకుంటే
విచ్చలవిడితనము, వాళ్ళ మనసులో నేను గొప్ప అనే ఒక ఆలోచన, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎంత సుఖభోగం అనుభవించనో అంతగా వేదన దుఃఖము వాళ్ళకి కలుగజేయుడి. ఈ మాట ఎవరు చెప్తాండ్రు? దేవుని సైన్యానికి దేవుడు చెప్తాడు. అదేందయ్యా, మా సుఖం మేము, మా నిద్ర మేము, మా డబ్బు మేము ఖర్చు పెట్టుకున్నాం, మా ఇష్టం మేము మిడ్డీలు వేసుకుంటాం, షెడ్డీలు వేసుకుంటాం, మేము సుఖం పడతాం, మా ఇష్టం మా సొమ్ము అని అనుకోవచ్చు. ఎంతగా సుఖం అనుభవించేదరో అంతగా వేదనను దుఃఖాన్ని వాళ్ళ కలుగజేయుడి. సుఖము కూడా మీకు దుఃఖాన్ని వేదనని కలుగజేస్తుంది. అంటే ఏ సుఖము అది అనంటే, జ్ఞానము లేకుండా అజ్ఞాన సహితంగా నడుచుకున్న వ్యక్తులు, విచ్చలవిడితనం కలిగిన వాళ్లకు ఆ శిక్ష. తర్వాత అందుచేత ఒక్క దినమునే దాని తెగుళ్ళు అనగా మరణము, దుఃఖమును, కరువును వచ్చును. ఒకటే దినం ఛాన్స్. దానికి తీర్పు తీర్చుతున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు. ఒకసారి ఆయన అనుకుంటాడు అంతే, వాళ్ళకి శిక్ష పడాలి అని. ఆ ప్రభు ఎట్లా అంటాడంటే బలిష్ఠుడు అంట. కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. ఇంక లేదు, అసలు ఏం లేదు, పూర్తిగా కాల్చేస్తాడంట అగ్ని చేత. అంటే లేకుండా పోతారు మనుషులు. ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణము, దుఃఖము, కరువును వచ్చును. ఒక్క రోజుల ఆయన ఏమైనా చేయగలుగుతాడు. మరణము వస్తుంది, దుఃఖము వస్తుంది, కరువు కూడా వస్తుంది, ఏదైనా రావచ్చు. దాని తీర్పు ఎవరు తీర్చారు? దేవుడు. ఇది ప్రభు బలిష్ఠుడు. ఇంకా ఆయన అనుకుంటే అది కాదు అనడానికి లేదన్నమాట. సో అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. అగ్ని అనగానే మనకు జ్ఞాపకం వచ్చింది, ఈ సొదొమ గొమొర్రా పట్టణం కూడా దేవుడు అగ్ని చేత కాల్చేశాడు. ఎందుకు కాల్చేశాడంటే వాళ్ళు అక్రమం, విగ్రహారాధనలు, విచ్చలవిడితనము, తాగడము, వ్యభిచారము, పద్ధతి లేదు, దేవుడి జ్ఞానం లేదు, విచ్చలవిడితనం ఉండటం వలన దేవుడు ఆజ్ఞ ఇచ్చేసిండు. అక్కడ ఎవడన్నా నీతిమంతుడు ఉన్నాడా అంటే అక్కడున్న ఒక నీతిమంతుడు ఎవరో, బహుశా అబ్రహాం అనుకుంటా, అతన్ని దేవుడు నువ్వు ఆ పట్టణం ఎనిదిరి చూడకుండా వచ్చే అని చెప్తా ఉంటాడు. అయితే అతను దేవుడు చెప్పినట్టు చేస్తాడు. కానీ వాళ్ళ స్నేహితుడు ఒకడు లోతుకు చెప్తే లోతు జాగ్రత్తగా విని ఈ అబ్రహాంను అనుసరించిన తర్వాత లోతు భార్య మాత్రం ఈ పట్టణం ఎట్లా కాలిపోతుంది, ఆ విధానం ఎట్లా ఉంది, ఏంటిది అని వెనక్కి తిరిగి చూడాలనుకొని ఆమె కుతూహలం ఆపుకోలేక, ఉద్రేకం ఆపుకోలేక ఆమె వెనక్కి తిరిగి చూస్తే ఆ నిప్పుర వచ్చి ఆమె మీద పడి ఆమె కాలిపోయిందని చెప్తుంటారు. అంటే మనం సంకన పెట్టుకొని మన భార్యనే రక్షిస్తాము, నీతిమంతురాలుగా, పరిశుద్ధులుగా అని అంటే కుదరదు. శిక్ష ఒకసారి డిసైడ్ అయినాక మీ సంకలో ఉన్న పిల్లోడికైనా శిక్ష అది అనుభవించి తీరాల్సిందే. అది లెక్క తప్పించుకోవడానికి కుదరదు. ఒక్క దినములలోనే వస్తాయంట. ఏంది? తెగుళ్ళు, మరణము, దుఃఖము, కరువు. నీకు ఎంతో టైం ఇయ్యడు. అట్లా మీద పడిపోద్ది. అంత భయంకరమైన శిక్షలు ఉన్నాయి. మరి వాటిని అన్నిటిని మనం గమనించాలి. ఒక ఆమె అంటుంది ఈరోజు టీవీలో, మేము ఇట్లా టీ పెట్టుకొని తాగే లోపల ఊరు మునిగిపోయింది అంట. నిన్ను అడిగి రాదు విపత్తులు, అంతే. దేవుడు లెక్క అట్లా ఉంటుంది. నీకే ఎందుకు వచ్చింది, నీ ఊరే ఎందుకు సెలెక్ట్ అయింది, నీ ఊరు ఎందుకు శిక్షకి గురైంది, ఇవన్నీ కూడా దేవుని దగ్గర లెక్క ఉంటుంది. లెక్క లేకుండా దేవుడు ఎవరికి శిక్ష వేయడు. తర్వాత 9వ వచనం, దానితో వ్యభిచారం చేసి సుఖభోగంలో అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరంగా నిలబడి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకొని ఏడ్చుచు అయ్యో 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 ఆర్తనాదాలు. అయ్యో బబులోను పట్టణమా. ఈ బబులోను పట్టణం అనేది ఎక్కడుందో మనకు తెలియదు, కానీ మనం ఉండే పట్టణాన్ని మనం చూసుకున్నాం. ఇప్పుడు ఈ వాక్యం చదువుకుంటాను, మన పట్టణాన్ని, మన జీవితాన్ని, మన బతుకుని, మనం ఉన్న స్థలాన్ని చూసుకుందాం. కనుక మనం ఉన్న స్థలానికి ఆ పేరు పెట్టుకుంటే మనం ఏ పేరుందో ఆ పేరును చూసుకుందాం.
బైబిల్లో బబులోన్ అన్నారు, అది ఎక్కడుందో ఏమో మనకు తెలియదు. కానీ మన జీవితాలకి ఇప్పుడు మనం వరదల్లో కొట్టుకోబోతున్నాం, మనం ప్రమాదాల్లో కొట్టుకోబోతున్నాం, మన ఇబ్బందుల్లో కొట్టుకోబోతున్నాం అంటే ఇప్పుడు ఈ శిక్ష మీదికి వచ్చింది అని చూసుకుందాం. పేర్లతోని వాటితోని మన పట్టింపు కాదు. మనకి ఈ శిక్ష అమలవుతుందా, ఈ వాక్యం మనకి ఇప్పుడు వర్తిస్తుందా అని చూసుకోవాలి. ఈ దేవుని చట్టాలు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా మారవు, అప్పుడు ఒకేలాగా ఉంటాయి. కనుక దేవుడి చట్టం ఏందో చూసుకుందాం, కానీ చరిత్ర మనకొద్దు, చరిత్రలతో మనకు పని లేదు. ఎక్కడ ఎప్పుడు ఏ స్థితి జరిగినా అది దేవుని చట్టం ప్రకారం, దేవుని ప్రణాళికలో ఉన్నదాని ప్రకారమే జరుగుతుంది, ఏ శిక్ష అయినా. ఈ విధంగా మనము 9వ వచనము చూసుకుంటే, వ్యభిచారం అన్నాడు. దానితో వ్యభిచారం, దేనితో? నీకు ఏదైతే సుఖ వస్తువులు ఉన్నాయో వాటితో, సుఖభోగములు అనుభవించుచున్నావు. నువ్వు దేంతో, ఏ వస్తువుతో నువ్వు సంబంధపడి ఉంటావో అది నీకు ఇష్టం కనుక దాంతో వ్యభిచరించినట్లు లెక్క. అంటే అది నాకు బాగా ఇష్టం అని. భూరాజులు, భూరాజులు అంటే మనమే. మనకు భలే పేరు పెట్టింది దేవుడు, భూరాజులు. దాని బాధ చూసి, అంటే మనుషులే ఆ బాధను చూసి భయక్రాంతులై దూరంగా నిలబడి దహన ధూపమును చూసినప్పుడు, అంటే నశించిపోతున్నప్పుడు చూసినప్పుడు, ధూపం అంటే మామూలుగా దహించిపోవడం వేరు, దాని వార్త వినటం కూడా వేరు. మనం దహించిపోకుండా పలానా వార్త కూడా వింటాం. ఆ ధూపము అంటే దాని ఒరిజినల్గా చూడం, కానీ దాని వార్త వింటాం. ఆ విధంగా దాని విషయమే రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుచ్చు, అయ్యో 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 ఆ ఊరంతా మునిగింది, అయ్యో అయ్యో ఆ ఊరంతా రోగాల పాలైంది, అయ్యో అయ్యో ఆ ఊరంతా ఇట్లయింది అని అంటుంటాం. అక్కడ ఉన్నోడు ఏడుస్తూ ఉంటాడు, వాడిని చూసి మనం అయ్యయ్యో అంటాం. వాడు కూడా అంటాడు, వాడు ఏడుస్తాడు, వాడు బాధపడతాడు. ఈ విధంగా అయ్యయ్యో బబులోను పట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలో నీకు తీర్పు వచ్చింది కదా అని చెప్పుకొందురు. ఒక్కరోజు వర్షానికే ఇంత నరకయాతన అనుభవిస్తున్నాం. ఒక్కరోజు వర్షానికే ఇల్లులు మునిగిపోతున్నాయి, వాహనాలు మునిగిపోతున్నాయి, బ్రిడ్జిలు కొట్టుకోబోతున్నాయి, అనేక దుఃఖాలు వచ్చేసినాయి. కనుక మనం ఎంతో సమయం తీసుకోవట్లేదు. దేవుని చట్టంలో పాలకులు, దేవదూతలు అని మనం కొంత గమనించాలి. ఇది ఏడుపు, పండ్లు కోరుకుంటా, నరకం, ఇదంతా మనం అనుభవిస్తున్నాం. నరకంలో ఇంకా ఇది పెద్ద శిక్ష. ఇది అందరికి కలిపేసేది, ఎవనికి వాడు బాధలు రోజు అనుభవిస్తున్నాం. ఈఎంఐ కట్టుకోవాలని, కార్ అని, ఇల్లు అని, ఇంటి రెంట్ అని, కరెంటు బిల్ అని, పాలని, జరాలని, ఇవన్నీ ఈ అనుభవించడం కాకుండా మళ్ళీ ఈ బోనస్ పెద్ద పెద్ద. ఈ నరకంలో మనకి ఒక పట్టాన్ని వదిలిపెట్టి పోట్లేవు. మళ్ళీ అయ్యో అయ్యో అంటూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. తర్వాత 11వ వచనంలోకి వెళ్తే, లోకములోని వర్తకులు, వ్యాపారుల గురించి చెప్తాడు. వ్యాపారులకి లోకం బాగా తీపి ఎక్కువ ఉంటుంది, సమాచారం ఎక్కువ ఉంటుంది, డబ్బు పిచ్చి ఎక్కువ ఉంటుంది, వాళ్ళ గురించి ఉంటుంది. లోకంలో వర్తకులను ఆ పట్టణం చూసి ఏడ్చుచు తమ సరుకులను, అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సున్నపు నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టుబట్టలు, రక్త వర్ణపు బట్టలు మొదలైన సరుకులను, 12వ వచనం, ప్రతి విధమైన దబ్బమ్రాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, 13వ వచనం, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలైన వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడు కొనడు. ఇక మీదట ఎవడు కొనడు. ఎందుకు కొంటాడు? వాడు ఉంటే కదా. 14వ వచనం, నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలము నిన్ను విడిచిపోయాను. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలాలు నిన్ను విడిచిపోయినాయి. అయ్యయ్యో కొట్టుకుపోతున్నాయి, అయ్యయ్యో లేకుండా పోతున్నాయి, అయ్యయ్యో పాడైపోయినాయి, అయ్యయ్యో నాశనం అయిపోయినాయి. ₹1,00,000 సరుకు నాశనం అయిపోయింది, పిల్లలు చనిపోయారు, కార్లు కొట్టుకుపోయినాయి, ఇల్లులు కూలిపోయినాయి. ఇవన్నీ మనం చెప్తుంటాం. ఇప్పుడు శిక్షలు, పెద్ద శిక్షలు. నరకంలో ఉన్నప్పుడు
మనకు వేసే శిక్షలు ఎట్లున్నాయో చెప్తాండ్రు, మనం ఏం ఫీల్ అవుతున్నామో చెప్తాండ్రు, నరకంలో ఎలాంటి బాధలు మనం అనుభవిస్తామో రాసి పెట్టాడు దేవుడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాను, పోయినాయి, అన్నీ కొట్టుకుపోతున్నాయి, అన్నీ వదిలిపెట్టి నిలువ నీడ లేకుండా ఆహార పొట్ల కోసం ఇట్లా చేయి చాపుతాను. పరిస్థితి ఒక్క రోజులో తీసుకొస్తాడు. నిన్ను అడగాడు, నీకు చెప్పాడు, హెచ్చరికలు ఏమి లేవు, డైరెక్ట్ అటాక్, దాడి. నీకు ఇష్టమైన ఫలం లేనిది మునిగిపోతాయి, ఇల్లులా మునిగిపోతాయి, కార్లా కొట్టుకుపోతాయి, బంగారమా లేకుండా పోతుంది. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలముల నిన్ను విడిచిపోను. అందమైనవన్నీ అందంగా ఉన్నాయనుకో అన్నీ పోతాయి, దివ్యమైనవన్నీ పోతాయి. అందమైనవన్నీ దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి, లేకుండా పోయినవి. అవి ఇక మీదట కనపడవని చెప్పుకొనుచు, అయ్యో ఇదంతా కూలిపోయింది, భూకంపాలు వచ్చినాయి, లేదా ఇంకోటి అసలు లేకుండా పోయినాయి, నాశనం అయిపోయినాయి అని అనుకొని, కనపడకుండా పోయినాయి అనుకొని దానిని గూర్చి అని చెప్పుకొనుచు దుఃఖపడతారట. ఇక మీదట అవి కనపడవని చెప్పుకొనుచు మాట్లాడుకుంటారు వర్తకులు, మనుషులు. మనం ఎంత మాట్లాడుకొని, అరే అసలు కనపవు, దాని గురించి దుఃఖపడుదురు. దుఃఖమే మనకి, ఏడుపు, పండ్లు కొరుకుట, ఇదే మనకు పని. దుఃఖం, ఏడుపు, నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఈ జన్మకొచ్చి మనకున్న పనే ఇది. సుఖం అనుభవించినా దేవుని దృష్టిలో ఒప్పుకోవట్లే, మరి దానికి శిక్ష వస్తుంది. ఎవరో మద్యం తాగుతాయి అంటే అది రెండింతల పాపం వస్తారు, నువ్వు తాగకరా అని, దానికి శిక్షే. కానీ మన మనిషి జన్మ ఏమో రుచిగా ఉంటుంది. అయినా సరే, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం, అయ్యో అయ్యో సన్నపు నార బట్టలు, అంటే చాలా క్వాలిటీ బట్టలు. ఇది అప్పుడెప్పుడో రాశారు కాబట్టి సన్నపు నార బట్టలు అన్నారు. ఇప్పుడు మంచి క్వాలిటీ. ఇప్పుడున్న పేర్లన్నీ పెట్టుకుందాం. చట్టం ఎప్పుడైనా చట్టం మారదు, పేర్లు మారుతాయి. సన్నపు నార బట్టలను, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారంతోనూ రత్నములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక గడియలోనే పాడైపోయేని అని చెప్పుకొంచు, దాని బాధను చూచి భయక్రాంతులై దూరంగా నిలుచుచుందురు. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు, మంచి మంచి పట్టణాలు, పెద్ద పెద్ద మేడలు, అన్ని రకాలుగా చూసుకొని, ఎల్ఈడి లైట్లు, ఫ్లెక్సీలు, డిజైన్స్, డీజేలు, మనం ఇప్పుడున్న వస్తువులని చెప్పుకుందాం. అప్పుడున్న వస్తువులు రాశారు, చట్టం మారదు కానీ వస్తువులు మారినాయి అనుకోండి. ఇప్పుడున్న వస్తువులు చెప్పుకుందాం, నాశనం అయిపోతాయి, లేకుండా పోతాయి అని దేవుడు చెప్తాడు. ఇకపోతే 17-18వ వచనం, ప్రతి నావికుడు ఎక్కడైనాను సబరు చేయు ప్రతివాడును గొప్పగా బతకడం. సబరు ఓడవాడును, సముద్రం మీద పనిచేసి జీవనం చేయు వారందరూ దూరంగా నిలిచి, దాని దహన ధూమమును చూచి, ఈ మహాపట్టణంతో సమానమైనది ఏది లేదని చెప్పుకొనుచు కేకలు వేసి, బాబా ఈ సిటీ మామూలు సిటీ కాదు, హైదరాబాద్ సిటీ మామూలు సిటీ కాదు, విజయవాడ మామూలు కాదు, చెన్నై మామూలు కాదు, బెంగళూరు మామూలు కాదు, చెప్పుకుంటాం, దుబాయ్ మామూలుది కాదు, అమెరికా మామూలుది కాదు, ఇజ్రాయెల్ దేశం మామూలుది కాదు. ఇట్లా పట్టణాల గురించి చెప్పుకోవడమే మన పని. లిఫ్ట్ ఉంది, అక్కడ అది ఉంది, ఈ సిస్టమ్ ఉంది, ఎన్నో రకాలుగా చెప్పుకుంటాం. కేకలు వేయడం అంటే బిగ్గరగా చెప్పుకోవడం, గాంభీర్యంగా చెప్పుకోవడం, గొప్పగా చెప్పుకోవడం అని అర్థం. రైట్. 19వ వచనం, తమ తలల మీద దుమ్మి పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని యందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి. సముద్రంలో వ్యాపారుల గురించి, సముద్రం మీద బతికే వాళ్ళ గురించి, ఆ సముద్రంలో ఉన్న చేపలు లేదా ఇంకోటి తీసుకొచ్చి పట్టణాల్లో అమ్ముకొని ధనవంతులు అవుతారు కదా, వాళ్ళ గురించి చెప్తాడు. ధనవంతులేరి, అది ఒక గడియలోనే పాడైపోయినాయి అని చెప్పుకొని కేకలు వేయిచుండ్రి. అరే ఇంత పెద్ద పట్టణం ఒక్కసారిగా నాశనం అయిపోయింది, లేకుండా పోయింది అని కేకలు వేస్తారంట. ఇది కూడా వ్యాపారస్తులకే చెప్తున్నాడు. తర్వాత 18వ అధ్యాయం 20వ వచనం, పరలోకమా,
ఇది ప్రత్యేకమైన వాక్యం. ఇది ప్రత్యేకంగా ఉంటుంది. పరలోకమా అని అంటే తెలియంది, నిగూఢమైంది, రహస్యమైంది అని అర్థం పరలోకమా అంటే. పరిశుద్ధులారా, పరిశుద్ధులారా అంటే వీడు ప్రత్యేకం ఉన్నాడు. ఇంతకుముందంతా సుఖభోగాలు, మద్యము, విచారం అన్నీ చెప్పిన దేవుడు ఈ వచనం దగ్గరికి రాగానే పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, ముగ్గురు పేర్లు చెప్పాడు. దానిని గూర్చి ఆనందించుడి. దేనిని? వాళ్ళ శిక్షలు పడుతున్నాయి, మీకు పడట్లేదు, వాళ్ళని గూర్చి మీరు వినండి. మీకు పడట్లేదు ఎందుకు? పరిశుద్ధుడు అంటే ఎవరు? అంటే జ్ఞానం తెలుసుకొని పాపం అంటకుండా దేవుడి దారిలో నడుచుకునేవాడిని పరిశుద్ధుడు అంటాం. అపోస్తులు అంటే పరిశుద్ధతను ప్రకారం నడుచుకొని స్వస్థత చేసేవారు, అంటే స్వస్థత పరులు అంటే ఇతరులకు కూడా మేలు చేసేవాళ్ళు అని అర్థం, యోగులు అని అర్థం. ప్రవక్తలారా అంటే జ్ఞానులు, ఎవరైతే దేవుడి జ్ఞానం తెలుసుకొని ఇతరులకు చెప్తూ ఉంటారో వీళ్ళు అబద్ధ ప్రవక్తలు కాదు, ఒరిజినల్ దేవుడి జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని సత్యంగా చెప్పుతూ పాటించే వాళ్ళని ప్రవక్తలారా. దానిని గూర్చి ఆనందించుడి. దేనిని గూర్చి? ఇప్పుడు వీళ్ళందరినీ వేసిండి శిక్షలు. ఆడు ఇల్లు పోయిందని ఒకడు, అది పోయిందని ఒకడు, బంగారం పోయిందని ఒకడు, సిటీయే పోయిందని ఒకడు, ఎవరైనా వ్యాపారం పోయిందని ఒకడు, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ నాశనం అయిపోయినాక ఆ నాశనాన్ని గురించి విని ఆనందించుడి అన్నాడు. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా అంటే ఇక్కడ ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పు అంటే వాళ్ళు వినలే నీ మాట. నువ్వు బోధకుడిగా ఉన్నప్పుడు, నువ్వు వాళ్ళకి ఏదో మేలు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు నీ మాట వినలేదు. దానికి ప్రతిగా అంటే నీ పరిశుద్ధతను కానీ, నీ వాక్యాన్ని కానీ, నీ యొక్క విధానాన్ని కానీ వినలేదు కనుక మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణము తీర్పు తీర్చి ఉన్నాడు. సాధారణంగా ప్రవక్తలు, బోధకులు, ఈ పరిశుద్ధులు ఎదుటి వాళ్ళకి జ్ఞానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు వినకపోతే వాళ్ళు వినలేదు అన్న నింద వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళకి ఆ శిక్ష వాళ్ళ మీదకి వస్తుంది. కానీ వీళ్ళ మీదకి ఏం శిక్ష లేదు, వీళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు, వీళ్ళు బాగుంటారు. సరే, ఇక్కడ దానిని గురించి ఆనందించుడి, ఎందుకంటే మీ మాట వినలేదు కనుక వాళ్ళకి ఆ శిక్షలు, దేవుని మాట వినలేదు అని. ఈరోజు చూసుకుంటే మనం ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఆ వాక్యం మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నాం, ప్రవక్తలు కానీ బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నాం, పరిశుద్ధులైన అపోస్తులని తీసుకున్నాం. అంటే ఏమాత్రం కూడా దేవుడి జ్ఞానం తెలుసుకోకుండా, దేవుడి మాట వినకుండా, దేవుని యొక్క గ్రంథాన్ని గౌరవించకుండా ఎంతసేపు విగ్రహారాధన కావచ్చు, అంటే ఏదో దేవునికి ఇష్టం లేనిది, వ్యతిరేక్తమైంది చేస్తే శిక్షలు పడతాయి, 100% శిక్షలు వస్తాయి, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ దేవుని చట్టం ప్రకారం ఉన్నామా లేదా అని చూసుకోవాలి మనం. ఫస్ట్ దేవుని చట్టం ప్రకారం ఉన్నామా లేదా. దేవుని చట్టం ప్రకారం లేకపోతే శిక్షలు మనకి తప్పకుండా పడతాయి. ఇప్పుడు కొన్ని సిటీలో, విజయవాడ లాంటి సిటీలో, కొన్ని ఖమ్మం లాంటి సిటీలో వరదలు వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, నరకాతను అనుభవిస్తున్నారు. వీళ్ళని చూసి ఆనందించడం అనేది కాకుండా, ఒకవేళ జ్ఞానం తెలియకపోయినా మాకు ఆ శిక్ష రాలేదు కాబట్టి అది మొదటి మరణం, మొదటి విడత శిక్ష అనుకొని మిగతా వాళ్ళు మేల్కొని మళ్ళీ మా మీదికి ఆ శిక్ష వస్తే ఎట్లా అని జాగ్రత్త పడి, భయపడి దేవుని గ్రంథం వైపు వెళ్ళి దేవుని గ్రంథాన్ని స్వచ్ఛందంగా చదువుకొని, పరిశుద్ధం దైవ గ్రంథమైన బైబిల్ కానీ, భగవద్గీత కానీ, ఖురాన్ తీసుకొని జాగ్రత్తగా చదివి మనం ఆ గ్రంథ వాక్యం ప్రకారం నడుచుకుంటే మన మీదకి శిక్ష రాదు. ఎందుకంటే నడుచుకుంటే పరిశుద్ధుల లిస్టులోకి వెళ్ళిపోతారు, అపోస్తుల లిస్టులోకి వెళ్ళిపోతావు, ప్రవక్తల లిస్టులోకి వెళ్ళిపోతావు. అందుకోసమని జ్ఞానం ఎందుకు నాకు, దేవుడు నాకెందుకు అనంటే నువ్వు శిక్ష అనుభవించకుండా, ఇబ్బంది పడకుండా. వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, పరిశుద్ధులకు కానీ, అపోస్తులకు కానీ, ప్రవక్తలకు కానీ
జ్ఞాన సంబంధమైన బోధ చెప్పేవాళ్ళు కానీ ఏం ఇబ్బంది లేదు. ఇబ్బంది అంతా ఓనికి ఎంతసేపు ఈ లోకంలో సంబంధపడి ఉన్న భూరాజులు చాలా గ్రేట్. వాళ్ళు భూరాజులు. ఆ భూరాజుల జీవితమే ఉండకుండా కొంచెం మనం జాగ్రత్తగా చేసుకొని జ్ఞానం ప్రకారం ఉండాలి. హెచ్చరికలు దేవుని వైపు నుంచి వచ్చినాయి మనకి. కనిపిస్తున్న సత్యం ఇది, చట్టం ఇది. ఈ విధంగానే ఉంటుంది శిక్షలు. ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్లనే పడుతున్నాయి శిక్షలు. ఆనాడు నోవా కాలంలో కూడా ఇట్లనే. కానీ నోవా ఒక్కడు పరిశుద్ధుడు అవ్వటం వలన, జ్ఞానం కలిగి ఉండటం వలన, ఆ కుటుంబాన్ని రక్షించాలని ఆయన దేవుడు ఏదో సలహా చెప్తే ఆ సలహా ప్రకారం పడవ తయారు చేసుకొని తన కుటుంబాన్ని కూడా రక్షించుకోవడం జరిగింది అని మనం కొంత తెలుసుకున్నాం. అంటే పరిశుద్ధుల్ని ఎప్పటికప్పుడు దేవుడు కాపాడుకుంటా ఉన్నాడు. దేవుడు వాళ్ళని వేరు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మీదకి శిక్ష రాకుండా, ఏ తెగులు వాళ్ళ గుడారం అంటే ఈ శరీరాన్ని, గుడారం అంటే శరీరం అని, ఈ శరీరాన్ని తాకకుండా చూస్తాడు దేవుడు. ఏ తెగులు ఈ గుడారాన్ని ఇబ్బంది పెట్టకుండా దేవుడు కాపాడుకుంటున్నాడు. మన కాపాడుకునే వాళ్ళ లిస్టులోకి వెళ్ళాలి. ఈరోజు విజయవాడ సిటీలో కానీ ఇంకొక దగ్గర కానీ మీరు చర్చికి వెళ్ళినా శిక్షలు పడుతున్నాయి, మసీదుకి వెళ్ళినా శిక్షలు పడుతున్నాయి, గుడికి వెళ్ళినా శిక్షలు పడుతున్నాయి. అంటే ఎందుకు పడుతున్నాయి? నువ్వు నీతిగా ఉన్నా ఎందుకు పడుతున్నాయి? నీ సొమ్ము నువ్వే తిన్నా ఎందుకు శిక్ష పడుతుందంటే నువ్వు దేవుని చట్టాన్ని అర్థం చేసుకోలేదు, దేవుడి యొక్క విధానాన్ని అర్థం చేసుకోలేదు, దేవుడి యొక్క ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకొని నడవట్లేదు. ఇదంతా ఎవడి సొమ్ము? దేవుడి సొమ్ము. దేవుని పాలకులు, దేవుని చట్టము, ఇదంతా దేవుడి తిండి. దేవుడు అనుకుంటే అసలు సిటీయే లేకుండా చేస్తా అన్నాడు. ఈరోజు మనకు కొంత కంటికి కనపడుతూ ఉంది. వాక్యం చూస్తే అరే ఇది కరెక్టే, వాస్తవం, సత్యం అనిపిస్తూ ఉంది. ఈ శిక్షలన్నీ రాకముందే రాసిపెట్టాడు దేవుడు. ఇంకా ఏమేం జరుగుతాయో తెలియదు మనకి. ఏ ఊర్లో ఏది జరిగినా జరిగే విధానం అయితే, చట్టం అయితే ఇదే. మన మీదికి రాకముందే మనం జాగ్రత్త పడి మేలుకొని ఉంటే మంచిది. ఒకవేళ శిక్ష పడినా కూడా ఓ చిన్న ఉపాయం ఏంది అని అంటే బైబిల్ ఆధారంగా రహస్య ప్రార్థన ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే రహస్యంగా దేవుణ్ణి వేడుకుంటే వాళ్ళకి కొంత వెసులుబాటు, కొంత తగ్గింపు ఉండవచ్చు దేవుడు అనుకుంటే. అది కూడా కనుక ఆ శిక్ష మీదికి రాకముందే మనం పరిశుద్ధులుగాను అపోస్తులుగాను ఉండాలి. అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు, అంత ఈజీగా తీసుకోవద్దు. భూమి మీద బతకడం అంటే ఇది మన సొమ్ము కాదు, మన దేవుడి సొమ్ము ఇది. దీంట్లో ఎట్లొచ్చాము, ఎట్లున్నాము, ఎట్లా నడుచుకోవాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకుంటే మంచిది. ఈరోజు చికెన్ గున్యా అని ఒకటి, డెంగ్యూ అని, మలేరియా అని హాస్పిటల్లో నిండిపోయి ఎన్ని రకాల శిక్షలు అనుభవిస్తున్నాం మనం భూమి మీద. ఇది నరకం అంటేనే ఒప్పుకునే పరిస్థితిలో లేము. ఎందుకంటే సుఖభోగాలలో, ఫ్యామిలీలలో ఇదంతా ఇరికించేసి మనకు అర్థం కాకుండా మన జీవితాన్ని నడుపుతూ ఉంటాడు. ఈ బైబిల్ గ్రంథం ఎందుకు ఇచ్చాడు అని అంటే అది తెలుసుకొని నువ్వు కూడా తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని. పూర్వం జ్ఞానులు అదే పని చేశారు, ఇప్పటికీ మనం అదే చేయాలి, రేపు వచ్చే తరం కూడా అదే చేస్తుంది. గ్రంథం ఆధారంగా జీవితాన్ని నడుపుకోవాలి. మన ఇష్టం పనికిరాదు, మన సుఖం పనికిరాదు, మనది ఇంకొక రకంగా మనం చూసుకోకూడదు. నువ్వు ఎంత ఉండినా దేవుని పద్ధతిలో లేకపోతే ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఈరోజు ఎవరిని వాళ్ళు పరీక్షించుకోండి. ఎవరి మీదికి శిక్ష వచ్చిందో వాళ్ళు పరీక్షించుకోండి. మనం చెప్తే మన కోపాలు వస్తాయి. మనం ఎత్తి చూపించినట్టయితే మనం ఎత్తి చూపించట్లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్నదే చదివి చెప్తా ఉన్నాం, దేవుని పాలకులు చేసే పనులు ఇట్టుంటాయి అని. అంతే, ఇంకోటి ఏం లేదు. మనకి ఈ లోకంలో మనం ఎవరు, ఏంటిది, ఏ విధంగా ఉన్నాం, మన చట్టాలు ఏంది, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా ఉంటే దేవుడికి ఒప్పుదల, ఎట్లా ఉంటే దేవునికి వ్యతిరేకంగా అవుతాము అనేది చూసుకోవాలి. అక్కడ పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తలు అనేవాళ్ళు దేవునితో కూడుకొని ఉన్నారు. వాడు దేవుని సంబంధిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి శిక్ష రాలేదు. శిక్షలు పడే వాళ్ళని చూసి మీరు ఆనందించండి అయ్యా అన్నారు. సరే, ఈ శిక్షలు పడే వాళ్ళని ఆనందపడేదానికంటే వాళ్ళకి జ్ఞానాన్ని జ్ఞాపకం చేసి శిక్ష పడ్డది ఇట్లుంటుంది, దేవుని చట్టం ఇట్లుంటుంది, మీరు ఇట్లా నడుచుకోండి, ఎట్లా పడితే అట్లా ఉండకండి, ఏదో మీరు నామ మాత్రముగా దేవుని నమ్ముకోవటాలు, మతాల పేర్లతోటి
మీరు కల్పించుకున్న ఏదో ఒక మత దైవ పద్ధతి అనుకోని అట్లా మీరు నడుచుకుంటే దేవునికి కుదరదు అని మనం చెప్పగలిగితే, కొంత వాళ్ళు మారగలిగితే, ఈ శిక్షల్ని వాళ్ళ రుచి కలిగింది కాబట్టి, వాళ్ళకి ఈ బాధ తెలుసు కాబట్టి, ఈ బాధ మళ్ళీ రాకుండా జాగ్రత్త పడడానికి అవకాశాలుంటాయి. అందుకోసమని జ్ఞానాన్ని ఎప్పుడైనా మన మీదికి శిక్ష వచ్చినప్పుడు, మనకు బాధొచ్చినప్పుడు, ఎక్కడన్నా ఏదైనా సమస్యొచ్చినప్పుడు, ఈ జ్ఞానం ఆధారంగా కొంత చూసుకోవాలి. పట్టణాలే లేచిపోయినాయి. కొన్ని పట్టణాలే మరుగైపోయినాయి. కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే పూర్తిగా దేవుని కంట్రోల్‌లో ఉంది ఇదంతా సిస్టమ్. నీ చేతిలో ఏమి లేదు. నీ చేతిలో ఏమి లేదని నీకు చూపిస్తాడు. చుట్టూ నీళ్లుంటాయి నీకు. నిన్ను ఆనుకొని చుట్టూ నీళ్లుంటాయి ఇక్కడి వరకు. తాగడానికి బుక్కెడు నీళ్ళు లేదంటావు. అంటే అర్థమేంది? ఉన్నాయి. మొత్తం నీళ్ళలోనే ఉన్నావు. మళ్ళీ తాగడానికి బుక్కెడు నీళ్ళు లేవు అంటావు. అది మన పరిస్థితి. దేవుడు ఒప్పుకుంటేనే మన అడుగు తీసి అడుగు వేయగలము. అంత దేవుని ఆధీనంలో ఉంది. దేవుని పరిపాలనలో ఉంది. దేవుని సన్నల్లో మన జీవితం ఉంది. నా ఇష్టమే అనుకొని తాగేస్తా, వ్యభిచరించేస్తా, ఈ లోకంలో వ్యాపారాలు చేస్తా, సంపాదిస్తా, నీకివ్వబడిన ఈ ఆయుష్షు, ఈ దేవుడిచ్చిన నీ ఆయుష్షు నువ్వు ఎంత దేవుని కొరకు ఉపయోగిస్తున్నావు, ఎంత లోకానికి ఉపయోగిస్తున్నావు దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి శిక్షలుంటాయి. ఒక బండిలో పెట్రోల్ పోసి ఆ పెట్రోల్ అయిపోయిన దాకా తిరుగుతాం. ఆ బండిలో పెట్రోల్ అంటే అది ఆపుకోవచ్చు, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ బండిలో పెట్రోల్ ఒకసారి పోసిండు, ఇది ఎప్పుడు ఆగుద్దో మనకి లెక్కలేదు, తెలవదు. కానీ ఆగే లోపల ఈ శరీరంలో ఉన్న పెట్రోల్ ఆయుష్ ఆగే లోపల, మనం చనిపోయే లోపల దేవునికి ఎంత దగ్గరగా వస్తాము, దేవుని జ్ఞానాన్ని ఎంత తెలుసుకుంటాము, ఎంత పరిశుద్ధులుగా అవుతాము, ఎంత అపోస్తులుగా మారతాము, మనం ఏ విధంగా ఉంటాం. అంటే తెలిసిన జ్ఞానాలు ఏం చేస్తారంటే నలుగురు జ్ఞానం చెప్దామని చెప్తారు. వాళ్ళని కూడా అవమానిస్తే శిక్షలు వస్తాయి. జ్ఞానిని అవమానిస్తే డైరెక్ట్ దేవుణ్ణి అవమానించినట్టే. అది కూడా చూసుకోవాలి. ప్రవక్తల జోలికి పోతే నిజమైన ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు కాదు, అబద్ధ ప్రవక్తలు కాదు, ఒరిజినల్గా దేవుని జ్ఞానాన్ని సత్యంగా సత్యబద్ధంగా తెలుసుకున్న జ్ఞానులకి వ్యతిరేకంగా వెళ్తే ఊరునే నాశనం చేస్తా అన్నాడు. ఆయన జోలికి కానీ, ఆయన గ్రంథంలో వాక్యం సత్యం జోలికి కానీ, ఆయన వ్యక్తుల జోలికి కానీ వెళ్తే అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ శిక్ష. కనుక మీరు జ్ఞానం వినండి, ఇది సత్యమా కాదా చూసుకోండి, లోకాన్ని పరీక్షించుకోండి, ఇది సత్యమే, ఇది జరుగుతుంది, వాస్తవమే అని మీరు గ్రహించుకొని తర్వాత దాన్ని ఒప్పుకోదామా అని మీ లోపల మీరు పరీక్ష చేసుకొని, పరిశీలన చేసుకొని, అవగాహన చేసుకొని ఉండండి. ఊరికే టక్కన వ్యతిరేకించడం, టక్కన మత పిచ్చితోనో లేకపోతే ఇంకొకరు మీరు కల్పించుకున్న పద్ధతే గొప్పదనుకొని, దేవుడి పద్ధతి కాదనుకొని అట్లా వ్యతిరేకించడం వలన శిక్షలు మీదికి వస్తాయి. చెప్పడం అది మీరు అనుభవిస్తే మీకు సంబంధించిందే కానీ అది జ్ఞానులకు సంబంధించింది కాదు. కనుక మనకి చాలా లిస్ట్ చెప్పాడు వాళ్ళ గురించి, భూరాజుల గురించి, జ్ఞానుల గురించి ఒక మాట చెప్పిండు. కాబట్టి జ్ఞానులుగా ఉందాము, జ్ఞానం ప్రకారం నడుచుకుందాము. మనం ఉన్నది నరకంలో, ఇది 100% ఫిక్స్ అయితే బైబిల్ గ్రంథం చాలా బాగా అర్థమవుద్ది, భగవద్గీత అర్థమవుద్ది, ఖురాన్ అర్థమవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి వాక్యం చదువుకున్నాము, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. మనం ఇంకొకరిని బాగు చేయడం అనేది కాదు, గ్రంథం తెచ్చుకోవడమా, మనం చదువుకోవడమా, మనం బాగుపడటమా, ఇంతే. ఇది చేసుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఏదైనా శిక్షలు బాగా పడ్డప్పుడు మీరు దేవుణ్ణి అధికంగా స్మరించండి అనే మాట ఉంది. అంటే దేవుణ్ణి ఎక్కువగా స్మరించండి, దేవుణ్ణి ఎక్కువగా శరణు వేడుకోండి. అప్పుడు దేవుడు కొంత మీకు ఆ శిక్షలో నుంచి విడుదల కలిగించే అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు. కనుక ఏదైనా శిక్ష అనుభవించే వాళ్ళకి ఏదైనా జ్ఞానులు ఇచ్చే సలహా ఏంది అంటే, దేవుణ్ణి అంటే ఆత్మను అధికంగా స్మరించండి, రహస్యంగా స్మరించండి, అత్యధికంగా స్మరించండి. స్మరించి ఒకవేళ మీకు ఆ శిక్ష కొంత బాధ తగ్గినాక కూడా మరుపు రావద్దండి, మళ్ళీ అది కంటిన్యూ చేయండి. దాంతో మీరు ఇంకా దేవునికి దగ్గర అయిపోయి జ్ఞానులుగా మారండి. ఇంతకు మించి గ్రంథాల్లో ఒక శిక్షను బయటికి తీసుకురావాలంటే ఇది మార్గం, ఇంకోటి ఏం లేదు. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.